పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయటానికి మరికొన్ని కమిటీలను నియమించడం జరిగింది. అవి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రణాళిక సంఘం వారు గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన పథకాల పాలన ఏర్పాట్ల సమీక్ష కోసం జీవీకే రావు అధ్యక్షతన 1985లో ఒక కమిటీని నియమించింది. అంటే జీవీకే రావు కమిటీ ఎప్పుడు నియమించబడింది అని అడగొచ్చు. 1985లో నియమించబడింది. దేనికోసం అంటే గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన పథకాల పాలన వాటి ఏర్పాట్లు సమీక్ష కోసము ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిటీ ఏం చెప్పిందంటే, అభివృద్ధి పాలన ఉద్యోగస్వామ్యం పరం కావడంతో పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాస్వామ్యము బలహీనపడింది. ఫలితంగా అవి వేర్లు లేని మొక్కలుగా మారిపోయాయి అని వర్ణించడం జరిగింది. జీవీకే రావు కమిటీ అనమాట 1985లో. ఇది అడిగాడు, గతంలో గ్రూప్ 2లో అడిగాడు. ఏమని అడిగాడంటే, ఈ క్రింది ఏ కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థ వేర్లు లేని మొక్కలుగా మారిపోయాయి అంటే ఉద్యోగస్వామ్యము పంచాయతీరాజ్ వ్యవస్థలో జోక్యం చేసుకోవటం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థలు వేర్లు లేని మొక్కలుగా మారిపోయాయి అని ఏ కమిటీ సూచించింది అని చెప్పడం జరిగిందనమాట, అడగటం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ అయితే ఇక రెండో కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఎల్ఎం సింఘ్వి అధ్యక్షతన ప్రజాస్వామ్యము మరియు అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ పునరుత్తేజం విషయంపై ఒక భావనా పత్రం రూపొందించడానికి కమిటీని నియమించడం జరిగిందనమాట. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ నూతన ఉత్తేజం కొరకు ఏమేమి సిఫారసులు అంటే ఏమేమి చేయాలి, ఎలా చేస్తే పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అనే విషయం పైన 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఎల్ఎం సింఘ్వి కమిటీని నియమించడం జరిగింది. అయితే ఈ సింఘ్వి కమిటీ ఏం చేసిందంటే, పంచాయతీరాజ్ సంస్థలు రాజ్యాంగ పరంగా గుర్తించబడాలని చెప్పడం జరిగింది. కొన్ని గ్రామాల సముదాయానికి ఒక న్యాయ పంచాయతీని ఏర్పాటు చేయాలని చెప్పారు. అయితే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థల ఎన్నికలకు సంబంధించిన వాటిని రద్దు మరియు ఇతర విషయాలకు సంబంధించి వివాదాలను పరిష్కరించడానికి న్యాయ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ చెప్పింది. ఏం చెప్పిందంటే, ఎల్ఎం సింఘ్వి కమిటీ న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేయాలని చెప్పింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ వ్యవస్థల ఎన్నికలకు సంబంధించిన ఏవైనా విషయాలను పరిష్కరించడానికి వివాదాలను న్యాయ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని సింఘ్వి కమిటీ చెప్పిందనమాట. అంతేకాకుండా పంచాయతీరాజ్ సంస్థల రాజ్యాంగ పరంగా గుర్తించబడాలని కూడా సింఘ్వి కమిటీ 1986లో చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ తుంగన్ కమిటీ 1988లో జిల్లా ప్రణాళికల నిమిత్తము జిల్లాలోని రాజకీయ పాలనా నిర్మాణం ఎలా ఉందో పరిశీలించడానికి పీకే తుంగన్ కమిటీని 1988లో నియమించడం జరిగిందనమాట. ఈ తుంగన్ కమిటీ కూడా ఇదొక పార్లమెంట్ సబ్ కమిటీ అనమాట. ఈ తుంగన్ కమిటీ కూడా పంచాయతీరాజ్ సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా గుర్తించబడాలి. పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో 3 అంచెలలో ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా తుంగన్ కమిటీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ గాడ్గిల్ కమిటీ 1988లో కాంగ్రెస్ ప్రభుత్వము విఎన్ గాడ్గిల్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ పంచాయతీరాజ్ సంస్థల పనితీరును మరింత మెరుగుపరుచుకోవటానికి తీసుకోవలసిన చర్యలను ఈ కమిటీ సూచించడం జరిగింది. ఈ గాడ్గిల్ కమిటీ సిఫారసుల మేరకే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా దక్కిందని చెప్పవచ్చు. అయితే
ఈ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని గాడ్గిల్ కమిటీ చెప్పడం జరిగిందనమాట. అయితే పంచాయతీరాజుల సంస్థల కాలాన్ని 5 సంవత్సరాలుగా నిర్ణయించాలి. 3 స్థాయిలలో పంచాయతీ సంస్థల సభ్యులను ప్రత్యక్ష పద్ధతుల్లో ఎన్నుకోవాలి. ఎస్సీ, ఎస్టీలు మరియు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. పంచాయతీరాజ్ సంస్థలకు పన్నులు, సుంకాలు విధింపు, వసూలు మరియు వినియోగించుకునే అధికారము ఉండాలి. పంచాయతీలకు నిధులు కేటాయింపుకు ఒక రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఒక రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా గాడ్గిల్ కమిటీ చెప్పడం జరిగింది. ఈ గాడ్గిల్ కమిటీ సిఫారసులే పేరనగానే ఈ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది.